విషన్ న్యూస్ వరల్డ్. చేనేత కార్మికులను ఆదుకునేందుకు, వారి వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు, వారికి ఆదాయ మార్గాలు పెంచేందుకు చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందన్ అబదయ్య అన్నారు. మంగళగిరి చేనేత కార్మికులను ఆదుకునేందుకు, వారి వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు, వారికి ఆదాయ మార్గాలు పెంచేందుకు చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందన్ అబదయ్య అన్నారు. మంగళగిరి రాజ్ గృహకల్ప రోడ్లోని కమ్యూనిటీ హాల్ నందు జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంగళగిరి చేనేత స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం క్రింద కార్మికులకు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. గృహకల్ప రోడ్లోని కమ్యూనిటీ హాల్ నందు జిల్లా చేనేత జౌళి శాఖ వారు ఏర్పాటు చేసిన జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంగళగిరి చేనేత స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం క్రింద కార్మికులకు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర చేనేత నాయకులు గుత్తికొండ ధనంజయరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని, చేనేతకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆశయంతో ఉన్నారన్నారు. కార్మికులు తప్పనిసరిగా ఈ స్మాల్ క్లస్టర్ ఉద్దేశం విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వం అందిస్తున్న 90% సబ్సిడీతో మగ్గాలు, డాబీలు తదితర నేత వృత్తికి సంబంధించిన పరికరాలను సబ్సిడీపై 10% చెల్లించి లబ్ధి పొందాలని, ఈ క్లస్టర్ లో మంచి డిజైన్లను రూపొందించేందుకు ఒక డిజైనర్ కూడా ఉంటారని, కావున కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సభాధ్యక్షులు గుత్తికొండ ధనంజయ్ గారికి, పెద్దలు పద్మశాలి వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ చైర్మన్ నందన్ అబదయ్య గారికి, అదేవిధంగా టీటీడీ బోర్డ్ డైరెక్టర్ తమ్మిశెట్టి జానకీదేవి గారికి, తదితర చేనేత పెద్దలందరికీ కూడా, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి నా చేనేత కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో మంగళగిరి అంటేనే చేనేత, చేనేత అంటే మంగళగిరి, అలాంటి పరిస్థితి నుంచి క్రమక్రమంగా మంగళగిరి చేనేతలు తగ్గుతూ వస్తున్న తరుణంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నారా లోకేష్ గారు తన సొంత నిధులతో రాష్ట్రాలు అందజేయడం కానివ్వండి, చేనేతలకు ఏదైతే తను చేయదలుచుకొని ఉన్నారో, చేనేతలకే కాకుండా మంగళగిరి నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ కూడా 28 సంక్షేమ పథకాలతో నేను ఉన్నాను, మీకు ఏదైనా సరే మీ అవసరానికి తగ్గట్టు మీ బాగోగులు నేను చూసుకుంటానని చెప్పి ఆ రోజున మనందరి మధ్యన తిరిగినటువంటి నారా లోకేష్ గారిని, మనల్ని ఎంతోగానో ఆదరించినటువంటి నారా లోకేష్ గారిని కూడా మనం కూడా అంతే విధంగా ఆదరించి రాష్ట్రంలోనే అత్యధికమైన 3వ స్థానంలో నారా లోకేష్ గారిని అసెంబ్లీకి పంపించే పాత్ర కూడా మనం కూడా అలాగే శ్రద్ధగా తీసుకున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తర్వాత మనం గెలిపించి అసెంబ్లీకి పంపించిన తర్వాత తన పని అయిపోయిందని అనుకోకుండా చేనేతలకు మనం ఏదైతే చేయాలి, ఏదైతే చేయగలుగుతామో సంబంధిత ఏడీ ఆఫీస్ వారితో కానీ చేనేత పెద్దలందరితో కూడా కూర్చొని ప్రతిపక్షంలో ఉండగానే వ్యవసాయాలు ఏర్పాటు చేసి, వ్యవసాయాల ద్వారా చేనేతల ఆదాయాన్ని 30% పెంచినటువంటి మన నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా మొన్ననే 2 నెలల క్రితం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మన మంగళగిరికి తీసుకొచ్చి ఇక్కడ నుంచే చేనేతలకు 200 యూనిట్లు కానివ్వండి, 25,000 రూపాయల సంవత్సరానికి చేనేతలకు అందజేసే కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడం కూడా మనందరికీ చాలా గర్వకారణంగా నేను భావిస్తా ఉన్నాను. చేనేతలకు మరింత అభివృద్ధిలో చెందే విధంగా కేంద్రంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి దరిదాపుగా 5,000 రూపాయలు డాబీ కాడి నుంచి కూడా స్టాండ్ మొగ్గాలు, ఐరన్ స్టాండ్ మొగ్గాలు కానివ్వండి, చెక్క స్టాండ్ మొగ్గాలు కానివ్వండి, 60,000 రూపాయల వాల్యూ ఉన్నటువంటి ప్రతి వస్తువులు కూడా చేనేత అభివృద్ధిలో భాగంగా మనందరికీ కూడా 10% మనం కడితే 90% సబ్సిడీతో ఈ రోజున అందజేస్తామని చెప్పి
అతి కొద్ది మందికి అని చెప్పి ఇవాళ ఏడీ గారు తెలియజేశారు. భవిష్యత్తులో దీన్ని ఇంకా పెంచుకుంటూ పోతూ చేనేతలందరికీ కూడా ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ చేనేతలకు అండదండలుగా ఉండేటువంటి నాయకులకు మనందరం కూడా అండదండలుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. నూతనమైన పద్ధతులైన కూడా ట్రైనింగ్ ఇప్పించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి చేనేత నాయకులు మిత్రులు గుర్తుగూడెం ధనంజయరావు గారు, అదేవిధంగా గుంటూరు ఏడీ గారు సాయి ప్రసాద్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి చేనేత నాయకులకి పేరు పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈ సమావేశానికి వచ్చినటువంటి చేనేత కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఉంటాను. చాలా సంతోషం. మరి వక్తలందరూ కూడా అనేక రకాలుగా సూచనలు చేశారు, వారి అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే మనకి ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా మంగళగిరి ప్రాంతంలో గతంలో 12,000 మొక్కలు ఇక్కడ మంగళగిరిలో వేసేవాళ్ళు. కాలక్రమేణా వృత్తి మాని కొంతమంది స్వర్ణకారులుగా, కొంతమంది ఇతర వృత్తులకు వెళ్ళడం జరిగింది. మన ప్రీతమ్మ యువ నాయకుడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మన స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేతలో ఎవరు ఉన్నారో వారందరూ కూడా వృత్తిని నైపుణ్యాన్ని పెంచి మళ్ళీ పూర్వవైపు తీసుకొచ్చేదానికి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా చేనేత నుంచి వేరే వృత్తుల్లోకి వెళ్ళి ఆ వృత్తుల్లో స్థిరపడినటువంటి వారికి చేయూతను అందించేదానికి మరి ఈ ప్రాంతంలోనే ఆత్మూరు వద్ద దాదాపు 60 ఎకరాల పైచలకు స్వర్ణకారుల హబ్బుగా తీర్చిదిద్దేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా చేనేతలకు కూడా మన ఎన్ఆర్ఐ హాస్పిటల్ పక్కన మొదలు వెనక భాగంలో దాదాపు 10 ఎకరాల పైచీలకు చేనేతకు సంబంధించినటువంటి సరే 25 ఎకరాలతో చేనేతలోకి అభివృద్ధి చెందేదానికి, వారు స్వయంగా అక్కడ వృత్తిని నిర్వహించుకునేదానికి, మరి అక్కడ డైయింగ్ కానీ ఇతర వర్క్ చేసుకునే దానికి 25 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఎందుకంటే చేనేతలకి పూర్వవైపు తీసుకురావాలని ఆయన పట్టుదలని మనందరం కూడా స్వాగతించాలి. వారి అభిరుచికి తగ్గట్టుగా కూడా మనం కూడా చేనేతని మనం అన్ని రకాలుగా ఆదరించి వాటి మీద జీవనాధారం పొందేదానికి మెరుగైన డిజైన్లో తయారు చేయించి, మెరుగైన వస్త్రాలని తయారు చేయించి రాష్ట్రంలోనే మంగళగిరి వస్త్రాలకి ఒక మంచి పేరు ఉన్నది. ఆ పేరుకు తగ్గట్టుగా మనం కూడా నూతనమైన డిజైన్లు అన్ని కూడా తయారు చేయించి ఈ రాష్ట్రంలోనే మంగళగిరి ప్రాంతంలో వస్త్రాలు బాగుంటాయి, డిజైన్లు అన్ని కూడా బాగుంటాయి అనేది పేరు తెచ్చుకొని చేనేత వృత్తిని అభివృద్ధి చేసుకొని తద్వారా మన పిల్లలకి ఇంకా మెరుగైన జీవితాన్ని అందించేదానికి మరి తోడ్పడతా ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా, ప్రభుత్వాలు ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క అవగాహన సదస్సులో పెట్టి అధికారుల్ని మన ప్రాంతానికి తీసుకొచ్చి ఈ సమావేశంలో అన్ని విషయాలు కూడా
ఈ వృత్తి మీద అవగాహన కల్పించేదానికి మరి వారందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి ప్రయత్నం వృధా కాదు. ముఖ్యంగా మన యువ నాయకుడు మరి ఆలోచించినట్టుగా మన అందరం కూడా చేనేత వృత్తిని అటు స్వర్ణకార వృత్తిని కూడా బలోపేతం చేసుకొని మన జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు గతంలో ఎప్పుడు మనం చూడలేదు. అధికారులు ఒక ప్రాంతానికి తీసుకొచ్చి వారి ద్వారా ఒక సమావేశం ఏర్పాటు చేసి మన ఫలాన్ని వస్తువులు ఫలాన్ని విధంగా ఇస్తాము, దానికి సబ్సిడీ ఇంత అని వివరంగా చెప్పిన దాఖలాలు గతంలో లేవు. ఏదో పేపర్లో చూస్తాం తప్ప ఇప్పుడు స్వయంగా వచ్చి చెప్తున్నారు. దాదాపు 90% మనకు సబ్సిడీతో కూడినటువంటి వస్తువులు అటు రాట్నాలు కానివ్వండి, మరి ఆసులు కానివ్వండి, ఇతరత్ర ఏ పరికరాలు కావాలంటే ఆ పరికరాలు మనం మరి ఏడీ ఆఫీస్కి అర్జీ పెట్టుకుంటే 90% సబ్సిడీతో మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ వస్తువులతో మనం ఏం పని చేస్తామో ఆ పని చేసుకునే దానికి వెసులుబాటు ఉంటుంది. కనుక ప్రభుత్వాన్ని కూడా మనం మరి అన్ని రకాలుగా మనం ఆదరించాలి. మన స్థానిక శాసనసభ్యులు గవర్నర్లు నారా లోకేష్ గారు అనేక రకాలుగా మన కోసం, మన బిడ్డల కోసం అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. మన బిడ్డలు ఐటీ రంగంలో అభివృద్ధి చెందితే మరి ఐటీ రంగంలో ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఐటీని అభివృద్ధి చేసేదానికి ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. మన పిల్లల్ని అందరినీ కూడా బాగా చదివించి ఉన్నత స్థానాల్లో ఉంచేదానికి కార్యక్రమాన్ని ఉద్దేశించి తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు శ్రీమతి తమిశెట్టి జానకిదేవి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మన టిట్కో హౌసెస్ దగ్గర ఇలాంటి క్లస్టర్లు చేనేత క్లస్టర్ సదస్సు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గం అంటేనే మన నారా లోకేష్ గారికి ఎంత ఇష్టమో తెలుస్తుంది. ఇంతకుముందు అడిగితే దండాలు చేస్తేనే ఇవ్వని సందర్భంలో మనకి అడగకుండానే అమ్మ కూడా అడిగితేనే పెడుతుందంట, కానీ అడగకుండానే మనకు అన్ని ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కార్యక్రమం ఇదనే కాదండి, ఏ విషయమైనా కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందుండి అన్నగా నేను ఉంటాను, కొడుకుగా నేను ఉంటాను అని చెప్పిన సందర్భాలు అవన్నీ కూడా నిజరూపంలో వాస్తవాలుగా చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. అంటే మన దగ్గర కొంత పెట్టుబడి ఉంటే ఆ పెట్టుబడి మొత్తం 100% పెట్టలేని స్థాయిలో ఉన్నాం కాబట్టి మనం ఒక 10% పెడితే 90% ఆయన పెట్టుకొని గవర్నమెంట్ ద్వారా ఈ క్లస్టర్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మనకి ఇది ఉపాధి కల్పించడానికి ఈ అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే మనం ఇంతకు ముందు మొత్తం పెట్టుబడి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదండి, కనీసం మనకు ఒక 5,000 ఉంటే ఒక 50,000 మనం సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు మనకి సబ్సిడీ రూపంలో ఇలాంటి ఎదురుగా వస్తుంది కాబట్టి మనం పిల్లలకు కానీ మనకు కానీ మన పక్కన వాళ్ళకి కానీ ఇలాంటి ఉపాధి అవకాశం కల్పించుకోవడానికి మనమే మన సొంతంగా తయారు చేసుకొని మన శారీ కానీ మన ప్రోడక్ట్ కానీ మనమే అమ్ముకునే విధి విధానాలను ఏర్పాటు చేస్తున్నారు. మనం దానికి సంతోషపడాలి. ఎందుకంటే మన ధర కాస్ట్ మనమే నిర్ణయించుకోవచ్చు, మనమే అమ్ముకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నాం, వెబ్సైట్ ఒకటి రన్ చేస్తున్నాం. ఆ వెబ్సైట్లో రన్ చేస్తే ధర డైరెక్ట్గా సేల్స్ మ్యాన్కి వెళ్ళిపోతుంది. అంటే మా కళాయి వ్యవస్థ అనేది తగ్గిపోతుంది. మనమే అమ్ముకుంటాం, మనమే ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటాం, కానీ ఆ రూపాయలు మనమే తింటాం అనమాట. అలాంటి పరిస్థితులు ఏర్పాటు చేసేందుకు మనం కూడా దాన్ని వినియోగించుకొని నూతనంగా ఎప్పటికీ ఇంకా భవిష్యత్ తరాల వరకు కూడా హ్యాండ్ ఉంది అనే దానికి తెలియజేసుకోవాలంటే, మనం దాన్ని ఆనవాళ్ళు ఉంచుకోవాలంటే మనం ఇప్పటికి కూడా దాన్ని వదలకుండా ఉన్న కొన్ని కుటుంబాలు, ఆ కుటుంబాల వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడానికి సదస్సు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ప్రభుత్వం ఏడీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జాతీయ చేనేత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల కోసం, వారి అభివృద్ధి కోసం మినీ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా మంగళగిరిలో కూడా మినీ సెక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఈరోజు చేనేత కార్మికులకు అవగాహన
సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. చేనేత కార్మికులు ఏదైతే తమ వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేందుకు వారికి కావలసినటువంటి వృత్తి పరికరాలని అందజేయడం, మరి ఆ డిజైన్స్ని కొత్త డిజైన్స్ని వారు మరి వినియోగించుకునేందుకు ఒక డిజైన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు 10% కార్మికుడు తన వాటాధనంగా చెల్లిస్తే 90% ప్రభుత్వం మరి చెల్లించి వారికి వృత్తి పరికరాలు చేనేత మగ్గాలు కానీ డాబీలు కానీ ఇవన్నీ కూడా అందజేయడానికి మరి ప్రభుత్వం ఈ క్లస్టర్ విధానంలో ముందుకొచ్చింది. ఈ విధంగా ప్రభుత్వం పక్క కేంద్ర ప్రభుత్వం అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి చేనేత కార్మికుల్ని ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో మొన్న చేనేత దినోత్సవం రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. నారా లోకేష్ గారి సూచన మేరకు ఆ రోజు చేనేత కార్మికులందరికీ కూడా ప్రతి ఏటా 25,000 రూపాయల చొప్పున చేనేత భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 93,000 చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. అలాగే పవర్లకు కూడా 500 యూనిట్లు ఇస్తున్నట్లు ఆ రోజు ప్రకటించడం, మరి ఏదైతే చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య గారి పేరున ఇక్కడ ఒక పార్కు ఏర్పాటు చేస్తామని, ఆ పార్కులోనే ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన ఏదైతే చేనేత కోసం పోరాడారో ప్రగడ కోటయ్య గారి పుట్టినరోజుని మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కూడా నిర్వహిస్తుందని చెప్పేసి ఆ రోజు చేనేత మీద ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి మక్కువని ఆ రోజున ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అనేక కార్యక్రమాలు రాబోయే కాలంలో చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అంటే మంగళగిరిని బేస్ చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతను రక్షించడం కోసం, వాళ్ళ కుటుంబాలను ఆదుకునేందుకు, వాళ్ళలో వృత్తి నైపుణ్యం పెంచేసి మరి వారికి ఆదాయ వనరులు పెరిగే మార్గం కోసం నారా లోకేష్ గారు తపనతో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన కోరిక నెరవేరుద్ది. రాబోయే కాలంలో చేనేతలకు పూర్వవైభవం తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మరి ముందుకు వెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మినీ క్లస్టర్లో పాల్గొన్నటువంటి చేనేత కార్మికులు లబ్ధిదారులందరూ కూడా వారి యొక్క వాటాదానాన్ని చెల్లించి ఈ వృత్తి ప్రకారం తీసుకుని వారి ఉపాధి పొందేందుకు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాద్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. మరోవైపు గడువు ముగిసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు కూడా మరింత వివాదాస్పదంగా మారాయి. గడువు ముగిసినప్పటికీ నోటిఫికేషన్ షెడ్యూల్ ఇవ్వకుండా ఎన్నికలు జరగకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. గడువు ముగిసినప్పటికీ నోటిఫికేషన్ షెడ్యూల్ ఇవ్వకుండా ఎన్నికలు జరగకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. వాస్తవానికి చిత్రపురిలో జరుగుతున్న ల్యాండ్ స్కామ్ లేదా అవకతవకలకు సంబంధించి మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకు పెద్ద లింక్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పరిణామాల క్రమంలోనే చిత్రపూర్లో అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు మరియు చిత్రపురికి చెందిన సినీ రంగానికి చెందిన పలువురు నేడిక్కడ ఆందోళన చేపట్టారు. బేషరతుగా ఎన్నికలు నిర్వహించాలని కూడా వారు డిమాండ్ చేశారు. చిత్రపురిపై పెత్తనం పోతుంది మరియు సంపాదన పోతుందనే దుగ్ధతో కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యుడు జేవి మోహన్ గౌడ్ ఆరోపించారు. తాము ఎన్నికలు నిర్వహించేదాకా విశ్రమించే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. ఎంతో మంచి ఉద్దేశంతో సినీ కార్మికుల కోసం మరియు సినీ రంగ అభివృద్ధి కోసం అప్పటి పెద్దలు అనేక మంచి కార్యక్రమాలు చేపట్టారని, కాలనీలు కట్టించారని అన్నారు. కానీ ఫిల్మ్ ఛాంబర్ లో కొందరు పెద్దలు ఈ అక్రమాలకు తెరలేపుతున్నట్టుగా అవగతం అవుతుందని ఆయన విమర్శించారు. ఇలాంటి కుట్రలు మరియు సినీ కార్మిక రంగ పుట్టగొట్టే కుయుక్తులను సహించేది లేదని ఆయన హెచ్చరించారు. న్యాయం చేసేదాకా, అక్రమాలు సరిదిద్దేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కుట్రదారులకు వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా ఈ రోజు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ వెంటనే జరిపించండి డిమాండ్ చేస్తూ ఛాంబర్ ఆవరణం బయట నిర్మాతలు ప్రధాని రామకృష్ణ గౌడ్, జేవి మోహన్ గౌడ్, మద్దినేని రమేష్, జి శంకర్ గౌడ్, రంగ రవీందర్ గుప్తా, కె శ్రీనివాస్ రెడ్డి, వరప్రసాద్, గురురాజ్, కె పవన్ కళ్యాణ్ తదితరులు నిరాహార దీక్ష చేయడం జరిగింది.
అని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక న్యాయబద్దమైనటువంటి డిమాండ్ తోటి ఇక్కడ కూర్చోవడం జరిగింది. గతంలో కూడా అన్న వాళ్ళ మద్దతు ఇక్కడ 2 నెలల పాటు మనం ధర్నాలు చేయడం జరిగింది. ఈ రోజు మళ్లీ చెప్తా ఉన్నాం, ఒకే ఒక్క దుర్మార్గుడు వాడి స్వార్థం కోసం ఈ రోజు మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ బిడ్డల మొత్తం జీవితాలు కూడా సర్వనాశనం అయిపోతా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మళ్లీ మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. అన్న రేవంత్ అన్న, మీతో పనిచేసినటువంటి మిత్రులుగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఈ 2 సంవత్సరాల మీ పరిపాలనలో అతిపెద్ద అవినీతి అయినా జరిగిందంటే అది చిత్రపుర అవినీతి మాత్రమే. ముఖ్యంగా ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ ను మొత్తం కూడా తన చెప్పు చేతుల్లో పట్టుకుని ఇక్కడ ప్రసాద్ గారు ఎవరైతున్నారో, ఇక్కడ ఎవరైతే భరత్ గారు ఎవరైతున్నారో వాళ్ళందరూ అడ్డు పెట్టుకుని మొత్తం కూడా త్రిపుర మీద కట్టాలని చెప్పేసి ఇక్కడ ఎన్నికలే లేకుండా చేస్తా ఉన్నారు. ఇదే ఎన్నికలు లేకుండా మీరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళని ఇప్పుడు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ప్రజలంతా ఓట్లేస్తేనే ఇప్పుడు తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చింది. ఈ రోజు మళ్లీ మీ అందరం కూడా అడుగుతా ఉన్నాం, ఫిలిం ఛాంబర్ లో ఎన్నికలు పెట్టకపోతే, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు జరగకపోతే మరొక 5-10 సంవత్సరాల పాటు మొత్తం కూడా దోచుకొని ఈ యొక్క చిత్ర పరిశ్రమ నాశనం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు చాలా గొప్ప మనిషి. ఎందుకంటే మీ అన్నతోటి పనిచేసిన బిడ్డగా చెప్తా ఉన్నాను. ఆయన తప్పకుండా సామాన్యుల ప్రశ్నలు, సామాన్యుల బాధలు తెలిసినాడు. కాబట్టి ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలి. అవినీతి అనిల్ని వెంటనే బహిష్కరించాలి, అనిల్ని శాశ్వతంగా జైల్లో వేయాలి. అప్పుడు మాత్రమే చిత్ర పరిశ్రమ ఈ 24 క్రాఫ్ట్ నిజమైన సినిమా కార్మికులకి మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, మా మోహన్ అన్న గౌడ్ గారు, అదేవిధంగా శంకర్ గౌడ్ అన్న గారు, అదేవిధంగా కస్తూరి శ్రీనివాస్ గారు, మద్దినేని రమేష్ గారు, ఇలాంటి వాళ్ళతోటి అడాక్ కమిటీ వేయాలి. ఆ అడాక్ కమిటీ మొత్తం కూడా చిత్ర పరిశ్రమల అవినీతి మొత్తం ప్రక్షాళన చేయాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఫిలిం ఛాంబర్ ఎన్నికలతో పాటు ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి కూడా అన్ని క్రాఫ్ట్లకు ఎలక్షన్లు నిర్వహించి ప్రజాస్వామ్యబద్దంగా, న్యాయబద్దంగా ఒక తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ కోసం పోరాడిన బిడ్డలుగా నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని అలా తెలంగాణ ఉద్యమాలు వదిలిపెట్టాం. మీ అందరికీ తెలుసు. మనం ప్రాణాలను కూడా పనంగా పెట్టి పోరాడినాం. ఆ రోజు సోనియా గాంధీ ఇల్లు ముట్టడిలో మన ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉండే. సకల జిల్లా సమ్మెప్పుడు కూడా, సాగరహారం అప్పుడు కూడా మన పక్క నుంచే ఫిరంగులు పోయిన సందర్భాలు కూడా చూసాం. కాబట్టి మీకు అప్పీల్ చేస్తా ఉన్నాం, మనందరం కూడా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వద్ద గల తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద ఉన్నాము. ఇటీవలి కాలంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ కావచ్చు, తెలుగు ఫిలిం ఛాంబర్ కావచ్చు, అదేవిధంగా చిత్రపూర్లో జరుగుతున్న అవకాశాలకు సంబంధించి ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులు సీనియర్ నాయకులైన జేవి మోహన్ గౌడ్ గారు మాతో ఉన్నారు. మోహన్ గౌడ్ గారు చెప్పండి, ఈరోజు నిరసన ఆందోళన కార్యక్రమం. నమస్తే అండి. ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం ఛాంబర్ అనేది ఒక సుప్రీం బాడీ అండి. సుప్రీం బాడీ ఎప్పుడైతే పారదర్శకంగా ఉంటుందో మిగిలిన పారదర్శకంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఛాంబర్లో ఎలక్షన్స్ అనేది సిస్టమేటిక్ బైలా ప్రకారం జరగాలి. ఛాంబర్లందరూ కూడా 2 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో మంది వాళ్ళ ఆలోచన ధోరణి విధానంలో ఛాంబర్ని అడ్డం పెట్టుకొని చిత్రపురి కాలనీ అనేది చిత్రపురి కాలనీలో ఒక కన్స్ట్రక్షన్ కోసం తీసిపెట్టింది, మిగిలింది కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగించాలి. కొంతమంది దాంట్లో ఫ్లాట్లు వస్తాయని కూడా కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ కాలనీలో ఇల్లు చిత్రపురి కాలనీ మీద ఎస్ఎఫ్టీ 7,000 రూపాయలకు అమ్మాలని చెప్పేసి మందితో కుమ్మక్కయ్యి గవర్నమెంట్కి సంబంధం లేనటువంటి వ్యక్తులకు వేయాలని ఒక ప్లాన్ చేశారు. ఈ యొక్క కాస్ట్ వల్ల ఒక 300 కోట్లకు నవంబర్ ఎలక్షన్స్ పెడితే మనము రేపు కమిటీలో ఇదే బాడీ కంటిన్యూ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాలం అయిపోయింది, మీరు దిగిపోండి. తర్వాత కమిటీలో మనకు రైట్ లేదు, మన పదవీ కాలం అయిపోయింది, జూలై ఎండింగ్తో మనకు పెడదామని మేము చెప్తున్నప్పటికీ కూడా నిమ్మకుండా దీన్ని ఏదో రూపంలో కుమ్మక్కయ్యి ఇదే బాడీ కంటిన్యూ కావాలని చెప్పి ఇది క్రమంలో ఈ ఆర్గ్యుమెంట్లు జరుగుతున్న టైంలో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి తిరుపతి మీరు కంటిన్యూ కావాలంటే జనరల్ బాడీ కాల్ఫర్ చేసి కంటిన్యూ కావచ్చు అని చెప్పారు. ఏంటంటే మన పదవీ కాలము అయిపోతుంది అనగా వాళ్ళ పర్మిషన్ తీసుకొని కంటిన్యూ కావచ్చు. మన ఆపద్ధర్మ కమిటీగా మనకు ఆ రైట్స్ ఉండవు. మనకేయడము వాళ్ళ పర్మిషన్ తీసుకోవడము మెజార్టీ ప్రకారం
ఇది తప్పు అని చెప్పేసి మేము కొంతమంది ఈరోజు చేయడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే మీ స్టిల్ను అడ్డాగా పెట్టుకొని చిత్రపూరి కాలనీ అవినీతిని మీరు ప్రోత్సహిస్తూ కాలనీని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చకుండా ఇండస్ట్రీని పారదర్శకంగా ఉంచుతూ పెంచండి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి మీరు సహకార శాఖ మా ఛాంబర్లో ఉన్న కమిటీ సభ్యులు గవర్నమెంట్ మినిస్టర్స్ని అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత సొసైటీస్ వాళ్ళని అప్రోచ్ ప్రకారం అది మీరు కోర్టులో తెలుసుకోండి అన్న విధంగానే వాళ్ళు సలహా ఇస్తున్నారు. ఆలోచనతో మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధపడ్డాం తప్ప ఈ కోర్టులు వీటన్నిటికీ వెళ్ళడానికి మేము సముఖంగా లేము. తర్వాత వ్యవస్థను ఇండస్ట్రీ బాగు కోరి ఎంతోమంది పెద్దలు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, దీన్ని పైకి తీసుకెళ్లారు. ఆ పెద్దలు ఛాంబర్ కౌన్సిల్లో ఇన్వాల్వ్ అయినంత కాలము వచ్చాయి ఈ వ్యవస్థలు. అయితే ఎప్పుడైతే ఛాంబర్ కౌన్సిల్లో కొంతమంది స్వార్థపరులు ఎంటర్ అయ్యారో ఈ రెండు కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము బైలాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళు మా ఇష్టారాజ్యంగా చేస్తాము, మాకు ఇష్టం వచ్చినప్పుడు ఎలక్షన్స్ పెడతాము, మాకు ఇష్టం వచ్చినప్పుడు జనరల్ బాడీ మీటింగ్లు పెడతామన్న ధోరణి వాళ్ళు వ్యవహరిస్తూ ఛాంబర్ను కౌన్సిల్ను అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నారు. ఇలాంటి పద్ధతులు అయితే మంచిది కాదు. ఎందుకంటే ఇది ఇండస్ట్రీలో అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చిరంజీవి గారు అయితేనేమి, బాలకృష్ణ గారు అయితేనేమి, ఇంకా ఎంతోమంది పెద్దలు ఉన్నారు, అల్లు అరవింద్ గారు, ఇలాంటి పెద్దలు ఇండస్ట్రీ బాగు కోరేటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు. వాళ్ళను మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అస్తవ్యస్తంగా తయారైనటువంటి వ్యవస్థలను ఒక సక్రమమైన మార్గంలో పెట్టగలిగినటువంటి బాధ్యత అంటే మీరు చొరవ తీసుకొని వీటిని సక్రమమైన మార్గంలో పెట్టాలని చెప్పేసి వాళ్ళను మనవపూర్వకంగా ప్రాధేయపడుతున్నాము. ఎందుకంటే ఇక్కడ ఒక నియంత పాలన, ఒక రాచరికపు వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి మీలాంటి పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి వీటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. అంటే మీరు చేసే విన్నపం ఓన్లీ తెలుగు ఫిలిం ఛాంబర్ వరకేనా, లేకపోతే చిత్రపూరి కమిటీ కూడా? అంటే మేము తెలుగు ఫిలిం ఛాంబర్కి ఎలక్షన్స్ పెట్టమని అడిగినా గవర్నమెంట్ను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే చిత్రపూరి కాలనీ అనేది కార్మికుడి కోసము ఆ రోజు ప్రభుత్వము గజము 40 రూపాయలకి ఇచ్చినటువంటి సందర్భాలు. మరి కార్మికుడికి ఇచ్చినటువంటి భూమి మీద కార్మికుడికి హక్కు ఉంటుంది. అది కార్మికుడి కోసమే, కార్మికుడి ప్రయోజనాల కోసమే అది ఉపయోగపడాలి. కానీ దాన్ని రియల్ ఎస్టేట్ దందాగా మార్చి అవుట్ సైడర్స్కు 2000 ఎస్ఎఫ్టీ, 3000 ఎస్ఎఫ్టీ, ఎస్ఎఫ్టీ కాస్ట్ 7000 అని చెప్పేసి రియల్ ఎస్టేట్ దందాగా మార్చి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని చూస్తుంటే ఇక్కడ కార్మికులు కడుపు కొట్టి వాళ్ళు సంపాదించుకోవాలని చూడడం మంచిది కాదు. దీంట్లో కూడా ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అతను జైలుకు కూడా పోయొచ్చాడు. జైలుకు పోయొచ్చినా అతను రాజాగానే తిరుగుతున్నాడు. మరి ఇలాంటి నిందితులు అంతా ఇట్లా తిరుగుతూ ఉంటే వ్యవస్థల మీద గౌరవం పోయేటువంటి నమ్మకం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ చొరవ తీసుకొని ఏది న్యాయం ఉందో, ఇది కార్మికుడికి చెందాల్సినటువంటి భూమి కాబట్టి కార్మికుడికి చెందేటట్లుగా గవర్నమెంట్ నిర్ణయం చొరవ తీసుకోవాలని మేము ప్రాధాన్యపడుతున్నాం. మీ తదుపరి కార్యాచరణ అంటే మేము మెయిన్ ఏంటంటే ఎలక్షన్స్ జరగాలనేది మా డిమాండ్. మరి ఎలక్షన్స్ జరిగేంత వరకు మా పోరాటం అయితే జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఎలక్షన్స్ పెట్టకూడదని ఎంత మొండిగా ఉన్నారో ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి మేము కూడా అంతే మొండిగా పోరాటం చేస్తామని మీ అందరి ముందు తెలియజేస్తాం. ధన్యవాదాలు. కెమెరామెన్ ఆకుల నరసరావుతో కుదిరానేలు, హైదరాబాద్.
మహేశ్వరం పరిధిలో విద్యార్థులకు హెడ్ మాస్టర్ ఫుడ్ సరిగా పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఏ మోహన్ రెడ్డి నేడిక్కడ రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి పోల్కం వేణు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో తీసుకొచ్చారని చెప్పారు. బహిరంగ మల విసర్జన చేయకుండా బహిరంగ మల విసర్జన చేయకుండా పరిసరాల పరిశుభ్రత పాటించడమేనని అన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతి ఇంటికి మరుగుదొడ్లను అందించిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హలో హలో నమస్కారం సార్. నా పేరు మోహన్ రెడ్డి, సిగిరిపురం. ఏం లేదు సార్, ఈ స్కూళ్ళల్లో మహేశ్వరంలో హెడ్ మాస్టర్ ఏదో ఫుడ్ కరెక్ట్ పెడతలేడట అని చెప్పి రోజు ప్రతిపక్షాలు పోయి పేపర్లలో రాపించి చాలా బదలాం చేస్తున్నారు. మరి అక్కడ హెడ్ మాస్టర్ తప్పు చేస్తుర్రా, ఈ ప్రతిపక్ష వాళ్ళు కావాలని బదలాం చేస్తుర్రా? మీరు కలెక్టర్ ఒక పారు పోయి దాని మీద ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుది సార్. ఎందుకు అంటే గవర్నమెంట్ బదలాం అవుతుంది. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ బదలాం చేయాలని ప్రతిపక్ష వాళ్ళు రోజు పేపర్లలో రాపించుకుంటూ హైలైట్ చేస్తారు. ఒకవేళ అక్కడ నిజంగా హెడ్ మాస్టర్ ఇట తప్పు చేస్తే ఆయన ట్రాన్స్ఫర్ అనేది చేయండి సార్ అక్కడికి. ఇక బదిలీ చేయండి, ఏముంది, మంచోళ్ళు ఎంతనా. ఎందుకంటే అప్పుడు కొంతమంది టీఆర్ఎస్ పార్టీ కుమ్ముకైన ఆఫీసర్లు కూడా ఉన్నారు, గవర్నమెంట్ బదలాం చేయాలని వాళ్ళు సరిగా చేస్తలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫుడ్ ఛార్జీలు వేయించి అన్ని 3 పూటలు 4 ఐటమ్లు మంచిగా పెట్టి విద్యార్థులకు మంచిగా పెట్టురు అంటే ఈ వంటలు చేసేటోళ్ళు కూడా నాణ్యత లేని ఫుడ్ పెట్టి పబ్లిక్ ను ఖరాబ్ చేస్తారు కదా సార్. ఒకసారి మీరు విజిటింగ్ చేయండి, భయం ఉంటుంది. కలెక్టర్ వచ్చి ఒక దాంట్లో చూసిపోయిండు అంటే ఇంకా మిగతాళ్ళన్నా తప్పు చేయకుండా అవుతారు. మీకు వీలు కాకుంటే మీ జాయింట్ కలెక్టర్ని పంపిరి, ఆర్డీఓని పంపిరి. ఈ మహేష్ అన్న జరిగే ఇష్యూ మీ దృష్టికి వచ్చిందా సార్? సరే సరే సరే